ఒక ప్లేట్లో నిమ్మ ఉప్పు కొంచెం సర్ఫ్ తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇలా స్టవ్ ఇలా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి కింద సెగబెట్టండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఇలా ఉన్నటువంటివి తెగులుతూ ఉంటాయి. ఈ వాటర్ కానివ్వండి, మనం వేసిన నిమ్మ ఉప్పు వల్ల కానివ్వండి, మొత్తం తెరులుతూ ఉంటుంది. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు బాగా ఒక 10 నిమిషాలు తెరలనిచ్చి మళ్ళీ స్టవ్ కట్టేసుకోండి. ఇలా చూడండి, ఈ వాటర్ నల్ల కలపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి సామాన్లన్నీ చూడండి ఎలా అవుతాయి. చూడండి, మీ కళ్ళ ముందు చూపిస్తాను. ఇదిగోండి, అలా వేసాను. దీన్ని ఇలా చేయడం వల్ల ఇప్పుడు మీ కళ్ళ ముందు వేస్తున్నాను. చూడండి, సెకండ్ అలా ఆగటం వల్ల చూస్తారు ఎలా వస్తాం. కొన్నిసేపు కొనిద్దాం. చూస్తూ ఉండండి. ఇప్పుడు పెట్టాం కదండి, చూసారా? ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా పోయి ఎక్కువ వచ్చింది. ఒక 5 నిమిషాలు ఇలాంటి పెట్టాలి. చూడండి, అది కూడా పోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు దానిలో ఉంచడం వల్ల దానిలో ఉన్నటువంటి మురికి అదంతా పోతుందండి. ఇదిగోండి, నేను ఇంతకుముందు ఒకటి చేసి పెట్టాను. చూడండి, ఇంతకుముందు ఒకటి చేసి పెట్టాను. ఎక్కడైతే మురుకుంది అనుకుంటామో ఆ మురుకున్న చోట అలా లోపలికి కొంచెం నీళ్ళలోకి పెట్టేసేసేయండి. నేను కొన్ని వస్తువులను కొన్ని వాటర్ తీసుకున్నానండి. చూడండి, ఇందాక మనం ఇక్కడ మరకలు చూసాము. ఇప్పుడు మరకలు పోవటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వేసేసాము. శుభ్రంగా క్లీన్ అయిపోయింది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి ప్లేటు. ఇది చూడండి రాగి పంచపాత్ర. ఇత్తడి గంటె. ఒక 5 నిమిషాలు లాగండి. ఇత్తడి ప్లేటు. ఇద్దరనే ఇత్తడి వాడికి కూడా ఇలా చేసుకోవచ్చండి.